ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమానికి వెళ్ళే మనం దిగి చేసే ముందు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇంకా ఎన్నికల అధికారి గారు బకాయిల గురించి చెప్పారు, మంచి ఆలోచన. కానీ మేము కమిటీలో ఒకవేళ పొరపాటుగా తీసుకున్నా కానీ సర్టెన్ టైం, ఒక నెల 2 నెలలు టైం ఇచ్చి క్లీన్ కమిటీగా మేము మీ ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. అలాగే కార్యవర్గ సభ్యత్వం అంటే ఉపాధ్యక్షుడు కానివ్వండి, కార్యదర్శి కానివ్వండి, ఈ కమిటీ పదవులు కాదని మనకి బాధ్యతలయ్యి, ఆ బాధ్యతల్ని అందరూ మంచిగా గుర్తు చేసుకుని తప్పనిసరిగా మీటింగ్కి హాజరై, ప్రతిసారి మీటింగ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీటింగ్కి హాజరై మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక ఈ కార్యక్రమానికి సార్ తన నిబద్ధత, నాయకత్వం, సాదాశీల స్వభావంతో అందరినీ మిత్రులుగా చేసుకునే స్వభావం ఉన్న ఏటీఏ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాజాల బాబ్జీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా మన మధ్య ఐక్యత కోసం ఎన్నో చాప కింద నీరులాగా ప్రచారం చేసుకుని ఒక నెల క్రితం కూడా చాప కింద నీరులాగా వెళ్ళిన మనిషి షేక్ ఫకర్ అహ్మద్ బాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఉత్సాహవంతుడు, సంఘానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్న యువకుడు, అలాగే తాను పోటీ చేయాలని ఉన్నా కానీ, సంఘ శ్రేయస్సు కోసం పతల అహ్మద్ బాబు గారికి మద్దతు ఇచ్చిన మన కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.